నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలను వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరించిన వైనం. హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగి వచ్చిన చంద్రబాబు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి. అంచనాలను అందుకోవటం కంటే కూడా తమ పార్టీకి సానుకూల వరవడి కనిపిస్తుందని వెల్లడి. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా. క్రిమినల్ ఆలోచనలతో సీఎం జగన్ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ చెప్పించాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శ. వచ్చిన సర్వేలో కూటమి రాకుంటే నేను నా నాలుక కోసుకుంటానన్న బుద్దా వెంకన్న, కూటమి వస్తే ఆరామస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని నిలదీత. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోలింగ్ విడుదలైంది. కేంద్రం, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా వర్గాలు అలాగే ప్రైవేట్ ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని రాజకీయ నాయకులలో, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వివిధ మీడియా హౌస్లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అంచనా వేశారు. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు ముందన్నడు నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37% పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్ తగినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. కొన్ని మీడియా సంస్థల్లో, ప్రైవేట్ ఏజెన్సీలో వైసీపీ మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. అటు పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. కాగా చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్టుకు వచ్చిన వారిలో కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణ ప్రసాద్, బోడే ప్రసాద్ తదితరులు ఉన్నారు. వారందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్లారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. అంచనాలను అందుకోవటం కంటే కూడా తమ పార్టీకి సానుకూల వరవడి కనిపిస్తుందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయని, కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతుందని, దీనికి సంబంధించిన సర్వేలు, విశ్లేషణలు అందరం చూస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్లు అర్థమవుతుందని సజ్జల పేర్కొన్నారు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని తెలిపారు. అయితే ఈ 5 ఏళ్లలో ఓ కుటుంబంలో మహిళ కేంద్ర బిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని, దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లడైందని సజ్జల వివరించారు. అలాగే ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలే కౌంటింగ్ రోజున రానున్నాయని మా నమ్మకమని సజ్జల స్పష్టం చేశారు. వైనాట్ 175 అని తాము అనుకుంటున్నామని, ఎందుకలా అనేదానిని తమ వద్ద అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. ఆ దిశగా తమను అడ్డుకోలేకపోతే అందుకు కూటమి పార్టీలే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తమను వ్యతిరేకిస్తున్న వాళ్ల గొంతుక బలంగా ఉందని, దానికి తోడు అన్ని పార్టీలు కలిశాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తాము గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు వెళ్లటం అనేది పెద్ద ఘనతగానే భావిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిరని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల గురించి ఎందుకు చెప్పుకోలేకపోయాడో చంద్రబాబే జవాబు చెప్పాలని అన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా, అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్లలో
మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ, లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ, వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ, లేదా అంతకుముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. అటువైపు ఏం జరిగింది, కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజుల తరబడి కూర్చొని వాళ్ళని ఎట్టోట్లా ఒప్పించుకొని వాళ్లకు వాళ్ళు అడిగినన్ని సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్నా ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది. అంటే అందరూ కలిసి ఏకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక పక్క ఉన్నారు, అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతో పాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. రాష్ట్రం అంతా వాళ్ళ ఇష్టం చెదిగారు, అటు తిరిగారు, ఇటు తిరిగారు, నాయకులు ఎక్కువ మంది. వీటన్నిటితో పాటు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది, మా పార్టీ ఏదైతే పేదల కోసం ఎప్పుడైతే నిలబడినామో, అన్ని వర్గాల పేదల కోసం. క్రిమినల్ ఆలోచనలతో జగన్ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ చెప్పించారని, వచ్చిన సర్వేల్లో ఎక్కువ భాగం కూటమి అధికారం ఖాయమని చెప్పాయని, కానీ ఆరా మస్తాను సర్వే మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని, కూటమి రాకుంటే నేను నా నాలుక కోసుకుంటానని, కూటమి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఛాలెంజ్ విసిరారు. కూటమి 130 సీట్లకు పైగా వస్తాయని, చంద్రబాబు సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతారని తెలిపారు. ఆదివారం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూశారని, రేపు ఎన్నికల్లో వైసీపీ ఓడితే నా జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పే దమ్ము ధైర్యం లేని జగన్ ఆరా మస్తాన్తో వైసీపీ వస్తుందని చెప్పించాడని ఆరోపించారు. రేపు కూటమి రాకుంటే నేను నా నాలుక కోసుకుంటానని, కూటమి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని ప్రశ్నించారు. జగన్ క్రిమినల్ ఆలోచనతో ఫేక్ సర్వేలు చేయించాడని, సర్వేలలో ఎక్కువ శాతం కూటమికి అధికారం వస్తుందని చెబితే ఆ విషయాన్ని జీర్ణించుకోలేని జగన్ పోలింగ్ ఏజెంట్ల మనస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు, అధికారుల్ని, విపక్ష పార్టీల్ని భయపెట్టేందుకు ఫేక్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తో మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. 135 సీట్లకి పైగా సాధించి కూటమి అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు అన్న విధంగా సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతారని తెలిపారు. ఫేక్ సర్వేలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. నిన్న వచ్చిన సర్వేల్లో ఎక్కువ భాగం కూటమి అధికారం ఖాయంగా చెప్పారని, ఆరా మస్తాన్ సర్వే మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని వెల్లడించారు. వైసీపీ క్యాడర్లో ఇప్పటికే ఓటమి నైరాశ్వం ఉందని, వారిలో ఉత్సాహాన్ని నింపటానికి ఆరా సర్వే ఇప్పించుకుంటున్నారని తెలిపారు. ఇది ఫేక్ సర్వే అని వైసీపీ ముఖ్య నాయకులకు తెలుసునని, బెట్టింగ్లు కాయటానికి మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిపారు. ఆరా మస్తాన్ ఫేక్ సర్వేని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని హితో పలికారు. కూటమి అధికారంలోకి రాగానే ఆరా మస్తాన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరన్నా పన్ను ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలు అయినటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతలో రాబట్టుకోవడం కోసం ఇదొక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో పడకండి. ఎవరైనా డబ్బులు ఒకటే మీకు చెప్పేది. ఆరా మస్తాన్తో ఒక ఫేక్ సర్వే నిన్న చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే, దాన్ని ఎవరూ నమ్మద్దు. వచ్చేది కూటమి, 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తంగా ఉన్నారంటే ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి
ప్రాబ్లం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరు అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ పీక్ సర్వే ఆరా మస్తాన్తో చెప్పించారు. ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు ఇస్తున్నా, సవాలు స్వీకరించాలి. ఆరా మస్తాను మీరు పీక్ సర్వే వచ్చేది కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడను. ఆరా సంస్థ అధినేత షేక్ మస్తాన్ ఏపీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఆరా సంస్థ తరపున ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మస్తాన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించారు. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని అంచనా వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మెజారిటీతో నెగ్గటం ఖాయమని, అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వనున్నారని ఆరా మస్తాన్ వివరించారు. ఇక హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారని అంచనా వేశారు. బాలయ్యకు మంచి మెజారిటీ వస్తుందని తెలిపారు. అయితే ఓవరాల్ అంచనాల ప్రకారం ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలుచుకోవచ్చని, టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు లభిస్తాయని మస్తాన్ తెలిపారు. అదే విషయంలో లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు, టీడీపీ కూటమికి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి జన్మదినం పురస్కరించుకుని ఆదివారం భవానీపురం స్వాతి రోడ్లో గల ఎన్డీఏ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తల మధ్య సుజనా చౌదరి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైల సోమినాయుడు, బాడిత శంకర్, ఎంఎస్ బేగు, కొలపల్లి గణేష్, బొడ్డు నాగలక్ష్మి, భోగవల్లి శ్రీధరు, యోధపాటి రామయ్య, రఘురాం, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సుజనా చౌదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ మహానగరంలో డయేరియా విజృంభించినా పాలకులు పట్టించుకోవడం లేదని సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు ముద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇప్పుడైనా మాయమాటలు కట్టపెట్టి మంచినీరు అందించే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని శ్రీశ్రీ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ మాట్లాడారు. విజయవాడ వంటి మహానగరంలో డయేరియా విజృంభించినా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
నగరపాలక సంస్థ అధికారులు పాలకులు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. మేయర్, మున్సిపల్ కమిషనర్ స్పందించరా అని ఇప్పటికే 9 మంది చనిపోతే సరిదిద్దే చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20-30 ఏళ్ల వయసు వారు కూడా ప్రాణాలు విడిచారని, డయేరియాతో కాదని ఇంకా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ క్యాంపులు పెట్టి వాస్తవ పరిస్థితులు వివరించాలని సూచించారు. వైసీపీ పాలకపక్షం ఈ మరణాలపై నోరు మెదపటం లేదని, కృష్ణానదిలో నీటి పరిణామాలు తగ్గిపోయాయని సిపిఎం ముందే హెచ్చరించిందని గుర్తు చేశారు. అయినా పాలకులు, అధికారులు స్పందించలేదని మండిపడ్డారు. నేడు ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని నిలదీశారు. కలుషిత నీరు సరఫరా అవుతున్నా ఎందుకు సరిదిద్దలేదని, పూర్తి స్థాయిలో విచారణ చేసి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులకు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇప్పుడైనా మాయమాటలు కట్టపెట్టి మంచినీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైద్య పరీక్షల్లో నిజంగా ఇది డయేరియా మృతి అని చెప్పనేటువంటిది నిర్ధారణకు వస్తే ప్రభుత్వానికి రాయండి. మీ వల్ల ఎలాగూ కాదు, ప్రభుత్వానికి రాయండి, పంపించండి. 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పనండి. క్షతగాత్రులు ఉన్నారు, హాస్పిటల్లో వైద్య సహాయం కోసం ఎదురు చూస్తూ పేద బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అల్లాడుతూ ఉంటే కనీసమైనటువంటి స్పందన కూడా లేనటువంటి ఈ నగరపాలక సంస్థ పాలకపక్షం, వైసీపీ పాలకపక్షం ఏమనాలి దీన్ని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి గతంలో ఏనాడులే. సిపిఎం పార్టీ ఏప్రిల్ మొదటి వారంలో హెచ్చరించింది, అయ్యా నగరంలో నీటి మట్టం పడిపోతూ ఉంది, నగరంలో నీటి మట్టం పడిపోయి నీటి పారుదల కనుక తగ్గేటట్టయితే దానికి సంబంధించినటువంటి వాటర్ని, బురదని పైప్ లైన్ల ద్వారా, హెడ్ వాటర్ వర్క్స్ ద్వారా తిరిగి మళ్ళీ నగరానికి మీరు సప్లై చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొన్నాళ్ళ తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ సప్లై కూడా ఉండనటువంటి పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అని చెప్పని హెచ్చరిస్తే ఆ కాగితాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలియదు. మేము ఇచ్చిన మెమరాండం కనీసమైనటువంటి స్పందనలే. ఈరోజు 243 కిలోమీటర్ల ఈ నగరంలో పైప్ లైన్, వాటర్ పైప్ లైన్లు పొడవు, ట్రంక్ లైన్లు కావచ్చు, మెయిన్ లైన్ కావచ్చు, బ్రాంచ్ లైన్లు కావచ్చు, 243 కిలోమీటర్ల లైను. దీనికి సంబంధించి 350 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 350 మంది సిబ్బందిలో ఖాళీలు, వయోవృద్ధులు అంటే రిటైర్మెంట్కి దగ్గర వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళు పోతే మొత్తం కలిపితే 225 మందో 230 మందో ఉంటారు. 120 మంది సిబ్బంది అవసరం అని చెప్పనేటువంటిది చెప్పాం. ఇది బైలా, వాటర్కి, డ్రైనేజీకి బైలాస్ ఉన్నాయి. ఆ బైలాస్ ప్రకారం ఇదిగో ఇంత కావాలి అని చెప్పనేటువంటిది గత 4 సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాం మేము. సిబ్బంది పెంచండి, సిబ్బంది సంఖ్యను పెంచండి అని. క్లోరిన్, ఆలం కలిపేటువంటి దానికి, పంపించేటువంటి దానికి బోర్లు వాటర్. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీలో అభివృద్ధి లేకుండా పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. వచ్చే ప్రభుత్వమైన బాధ్యతతో అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలోని బాలోత్సవ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీ అభివృద్ధి లేకుండా పోయిందని అన్నారు. ప్రత్యేక హోదా, రాజధాని అభివృద్ధి అని జగన్ హామీలిచ్చారని, ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకువెళ్లారని విమర్శించారు. చంద్రబాబు, జగన్ పాలన ఏపీకి శాపంగా మారిందని, ప్రజల జీవితాలు తారుమారు అయ్యి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాడు నేడు అంటూ ఆర్భాటం తప్ప విద్యా వ్యవస్థను నాశనం చేశారని, విజయవాడ వంటి మహానగరంలో డయేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందన లేదని తెలిపారు. పోలింగ్ పూర్తి చేసి రిలాక్స్ అయితే ప్రజలు బాధలు పట్టవా అని నిలదీశారు. మున్సిపల్ కమిషనర్కు ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేదా అని అడిగారు. చాతకాకుంటే కమిషనర్గా రాజీనామా చేసి వెళ్లిపోవాలని తెలిపారు. పక్కన కృష్ణానది పెట్టుకుని మంచినీరు అందించలేని పాలన ఎందుకు అని ప్రశ్నించారు. 2 ఫ్లైఓవర్లు వేస్తే ప్రజల కష్టాలు అన్ని తీరుతాయా అని, ఏపీలో అభివృద్ధి లేదు, అప్పుల్లో మాత్రం రికార్డు సృష్టించారని విమర్శలు గుప్పించారు. 2వ తేదీ నుంచి రాష్ట్రం 2 ముక్కలైపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది సరిగ్గా రాష్ట్రం విభజన జరిగి. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడుందంటే, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఆ రోజు ఈ మోడీ అప్పుడే అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రంలో మోడీ, తెలుగుదేశం, జనసేన ఆ రోజు ముగ్గురు కలిసే ఆ రోజు కూటమిలో ప్రభుత్వానికి వచ్చారు. ఆ తర్వాత 2019లో వాళ్ళు ఓడిపోయి మళ్ళా
వైసీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. తెలుగుదేశం ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధించిందాక విశ్రమించను అని ఆయన చెప్పాడు. 25కి 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాను ఢిల్లీ నుంచి నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వీళ్ళిద్దరూ మాటలు కోతలుగానే మిగిలిపోయినాయి. బహుశా ఉత్తర కుమార ప్రగల్భాలు అంటాం, ఉత్తర కుమారుడు కూడా వీళ్ళ దెబ్బకు రారు. ఇక్కడ రాష్ట్రంలో తన్నుకోవటానికి, తిట్టుకోవటానికి, రాళ్ళు వేసుకోవటానికి చూపినంత ప్రతాపం ఢిల్లీ నుంచి మనకు జరిగిన అన్యాయం మీద చూపకపోవటం ఈరోజు మన రాష్ట్రానికి ఒక శాపంగా మారింది. ఈ 10 ఏళ్ళు ఈ 2 రాష్ట్రాలు, 2 ప్రభుత్వాలు, అటు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని శాపగ్రస్తంగా మార్చినాయి. అభివృద్ధిలో ఈ 10 ఏళ్ళు ఎక్కడ ఏమైనా సాధించారా? జీడిపిలో కానీ తలసరి ఆదాయంలో కానీ మెరుగుదల ఉందా? ప్రజల విద్యా వైద్య సౌకర్యాల్లో ఏమైనా మార్పు ఉన్నదా? కొత్త బిల్లు నేడు నాడు పేరుతోటి రంగులేయటం తప్ప ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో నాడు నేడు పెట్టిన తర్వాత దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ విద్య మెరుగుపడటం అంటే విద్యార్థుల సంఖ్య పెరగాలి, అంటే వీళ్ళందరూ కూడా ప్రైవేటు స్కూళ్ళకు మళ్ళారు. ఒక్క కరోనా పీరియడ్లో మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళల్లో హాజరు ఎక్కువగా ఉంది. మరి ఏం సాధించారు? ఆరోగ్యం. ఈరోజు మనం విజయవాడ మొత్తం నగరానికి రాజధాని, ఈ రాష్ట్రానికి రాజధాని, కేంద్రంలో నడిబొడ్డులో ఉంది రాష్ట్రానికి. ఇక్కడ డయేరియా వచ్చి ఇప్పటికి 9 మంది చనిపోతే అతిగతి లేదు, పట్టించుకునే నాదుడు లేడు, స్పందించేవాళ్ళు లేడు. వీళ్ళకి అసలు ప్రజల ఆరోగ్యం పడుతుందా అని అనుమానం ఎవరికైనా వస్తుంది. రోజు మీడియా అంతా గోలెత్తుతూ ఉన్నది, రకరకాల కథనాలు. వ్యవసాయ సీజన్ ప్రణాళికలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఏపీ కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు అన్నారు. కౌలు రైతుల కార్డుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, 32 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 5 లక్షల మందికే కార్డు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభలు పెట్టి కౌలు రైతుల్ని నిర్ణయించి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రణాళికలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని, కౌలు రైతుల కార్డుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. 30% కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 32 లక్షల మంది ఉంటే కేవలం 5 లక్షల మందికే కార్డులు ఇస్తున్నారని, గ్రామ సభలు పెట్టి కౌలు రైతుల్ని నిర్ణయించి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విత్తనాలు సరఫరాలో కూడా సబ్సిడీ పెంచాలని తెలిపారు. రైతులు కోరే విత్తన రకాలను పూర్తిగా అందుబాటులోకి ఉంచాలని తెలిపారు. అనంతపురం వంటి ప్రాంతాల్లో 30% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు ఇస్తున్నారని, 90% సబ్సిడీతో వారికి విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు పోయినా సరే సరిచేయలేదని, రేపు నీరు వస్తే వాటిని పంటలకెలా మళ్లిస్తారని అన్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. కాలువల్లో పెరిగిన తూటి కాడును తొలగించి పూడిక తీయాలని, వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేలోగా ఈ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ వాళ్ళు వాళ్ళ ప్రణాళిక తయారు చేసి పత్రికలకు కూడా రిలీజ్ చేశారు. అంటే వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎంత అవసరాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖ ప్రణాళిక దగ్గరగా లేదు, చాలా చాలా దూరంగా ఉంది. ఉదాహరణకి ఏంటంటే రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ గత సంవత్సరం సుమారుగా 7,000 ఇచ్చారు, ఈ సంవత్సరం 7 లక్షలు ఇచ్చారు, ఈ సంవత్సరం 10 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. అంటే కేవలం 9% కార్డులు మాత్రమే పెరుగుతున్నాయి. అంటే 9% చొప్పున పెంచుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలుగా 100% కార్డులు ఇస్తారో అర్థం కాకుండా ఉంది. అందుకనే ప్రణాళికలోనే చాలా బోగస్ ఉంది. కాబట్టి వాస్తవంగా ఉన్న కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వడానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలి. రెండోది, గత సంవత్సరం మేము రాష్ట్రంలో అనేక జిల్లాల్లో గ్రామాల్లో సర్వే చేశాం. ఉదాహరణకి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్లో 420 కార్డులు వస్తాయి. 198 కార్డులు బోగస్ కార్డులు. అంటే బోగస్ అంటే భూ యజమాని తన బంధువుకో స్నేహితుడికో కార్డులు ఇచ్చి మేము ఇన్ని కార్డులు ఇచ్చామని చెప్పి లెక్క చెప్తున్నారు పైకి. అంటే పైన వాళ్ళు ఇన్ని కార్డులు ఇవ్వాలని టార్గెట్ ఇస్తే గ్రామ స్థాయిలో విఆర్ఓలు వాస్తవంగా కౌలు చేసేవాడికి కార్డు ఇప్పించడం కాకుండా ఏదో 4 పేర్లు చెప్పు నీ పేరుతో కౌలు చేసేవాళ్ళని ఆ పేర్లు రాసి పైకి పంపిస్తున్నారు. అది సరైనది కాదు. అందుకని ఏంటంటే ఇచ్చే కార్డుల లక్ష్యం ఈ సంవత్సరం ప్రభుత్వం పెట్టుకున్న 30%. 30%లో కనీసం 10-12% బోగస్ కార్డులు ఉంటాయి. అంటే కేవలం వాళ్ళు ఇచ్చేది 20% పైగా. అంటే 32 లక్షల్లో వాళ్ళు ఇచ్చేది 4 లక్షలకో 3 లక్షలకో వాస్తవంగా ఉన్న కౌలు రైతులకు కార్డులు వస్తేనే మిగతా వాళ్ళకి రావట్లేదు.
అధికారుల సంయమనం, మీడియా సహకారంతో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా చేసినట్లే చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా కళాశాలలో, తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాలకు, నిమ్రా కళాశాలలో, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గేపేట నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా కళాశాలలో, తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాలకు, నిమ్రా కళాశాలలో, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గేపేట నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈవీఎం కౌంటింగ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు 14 చొప్పున మొత్తం 98 టేబుల్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగ్కు టేబుల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 17,596 పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఇప్పటివరకు 153 ఈటీపీబీఎస్ ఓట్లు వచ్చినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా 14 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి లెక్కింపును 2 రౌండ్లలో పూర్తి చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ఒక్కో రౌండ్కు దాదాపు 3 గంటల సమయం పడుతుందని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఖచ్చితమైన ప్రణాళికతో స్క్రూటినీ నిర్వహించి ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఖచ్చితమైన ప్రణాళికతో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఫారం 21C డిక్లరేషన్ వంటి వాటితో సహా సాయంత్రం 5 లేదా 6 గంటలకు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది. ఏదైనా చివరి ఘట్టం అనేది మన ఈ కౌంటింగ్, ఎల్లుండి జరగాల్సినటువంటి ఈ ఫోర్త్ ఈ చివరి యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు జరిగినట్టుగానే ఇంకా బెటర్గా అనేటువంటి చేయడానికే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పినట్టు జేసీ గారు మొత్తం మనకి సపరేట్గా ఏసీ కౌంటింగ్కి, పీసీ కౌంటింగ్కి సపరేట్గా 14 వేరువేరుగా అనేటువంటి చేస్తాం. అంటే ఈ 14 196 ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్స్. సో మనము ఇక ఒక 14 సపరేట్గా పార్లమెంట్కి మొత్తం మనకి 17,596 వచ్చాయి ఈ పోస్టల్ బ్యాలెట్స్. అంటే ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు. ఈటీపీబీఎస్ మరొక 153 అనేటువంటి ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సో అవి కాకుండా మనకి 17,596 ఉన్నాయి కాబట్టి దానికి మనకి 14 టేబుల్స్లో సో అది మ్యాక్సిమం మనం ఏమనుకుంటున్నామంటే 2 రౌండ్స్లోనే అనేటువంటిదే కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క రౌండ్కి మినిమం 3 అవర్స్ పట్టినా ఒక 6 అవర్స్. అది 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కంపైలేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేసరికి బై 2:30 3 o'clock అనేటువంటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే మొదటి రౌండ్లో సుమారుగా ఒక 620 ఇచ్చి ఉంటే 14 రౌండ్స్కి అనేటువంటిది సగం అయిపోతాయి. నెక్స్ట్ కూడా బ్యాలెన్స్ కూడా సగం అవుతాయి. సో దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలను వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరించిన వైనం. హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి తిరిగి వచ్చిన చంద్రబాబు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి. అంచనాలను అందుకోవటం కంటే కూడా తమ పార్టీకి సానుకూల వరవడి కనిపిస్తుందని వెల్లడి. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా. క్రిమినల్ ఆలోచనలతో సీఎం జగన్ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ చెప్పించాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శ. వచ్చిన సర్వేలో కూటమి రాకుంటే నేను నా నాలుక కోసుకుంటానన్న బుద్దా వెంకన్న, కూటమి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.